హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా వంకాయతో చట్నీ ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన చట్నీ మనకు వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. మనం సింపుల్ ప్రాసెస్లో రోజు రొటీన్గా ఒకే రకం చట్నీలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా వంకాయ చట్నీ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద సైజులో ఉన్న వంకాయతో చట్నీ చేస్తే మనకు చాలా బాగుంటుందండి. మనం ఈ వంకాయని కాల్చి చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాల్వడానికి ముందుగా వంకాయకి మొత్తం ఇలా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. మనం ఆయిల్ని అప్లై చేయడం వలన వంకాయ ఈజీగా ఫ్రై అయిపోతుందండి. వంకాయని ఫ్రై చేసుకోవడానికి మనకు పట్టుకొని తిప్పడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా పెట్టుకున్నామంటే మనకు ఈజీగా కాల్చుకోవడానికి వస్తుంది. ఈ విధంగా వంకాయకి పెట్టేసి మనం ఇప్పుడు ఈ వంకాయని ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ వంకాయని ఈ విధంగా డైరెక్ట్గా స్టవ్ పైన కాల్చుకోవచ్చు, లేదా స్టవ్ పైన పెనం పెట్టుకొనైనా కాల్చుకోవచ్చు. చూసారు కదండి, నేను ఈ విధంగా వంకాయ మొత్తంని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వంకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫోక్తో అక్కడక్కడ హోల్స్ పడేలాగా ఇలా పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పడేలాగా కుచ్చి పెట్టుకున్నామంటే మనకు వంకాయ లోపలి వరకు ఈజీగా కుక్ అవుతుంది. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఈ వంకాయ చట్నీలోకి కావాల్సిన కొన్ని మసాలాలను రెడీ చేసుకుందాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం వీటిలో కొన్ని మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా ఒక 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చితో పాటు ఒక 5 వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక వెల్లిగడ్డని మొత్తం పొట్టు తీసేసి వేసేసుకోవాలి. వీటితో పాటుగా ఇంత క్వాంటిటీ చింతపండుని కూడా వేసుకుంటే మనకు కొంచెం పులుపు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసేసుకొని వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక చిన్న సైజు టమాటోని కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 1 మినిట్ కుక్ చేసుకున్నామంటే మనకు టమాటో ఈజీగా మెత్తపడుతుంది. మరొకసారి బాగా కలిపేసుకొని చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న ఈ మసాలాని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా వంకాయని పైన పొట్టు తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మనకు ఎంత సాఫ్ట్గా మిక్సీ చేసుకుంటే చట్నీ టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా మిక్సీ చేసుకున్నాను. మిక్సీ చేసిన వంకాయ చట్నీని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా బౌల్లోకి వేసేసుకొని మనం ఒక చిన్న ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆనియన్ని పచ్చిది వేసుకోవడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు ఆనియన్ ఫ్లేవర్తో చట్నీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఆనియన్ని ఫ్రై చేయకుండా అలాగే వేసేసుకోవాలి. ఇలా ఆనియన్ వేసేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చట్నీలోకి కావాల్సిన పోపుని రెడీ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆ తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పును కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్కి చిటికెడు పసుపు కూడా వేసేసుకుంటే పోపు రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన పోపుని ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ చేసి పెట్టుకున్న వంకాయ చట్నీలోకి వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే మనకు టేస్టీగా ఉండే వంకాయ చట్నీ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, సింపుల్ ప్రాసెస్లో రోజు రొటీన్గా ఒకే రకం చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా వంకాయ చట్నీ కూడా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో ఇలా 5 మినిట్స్లో మనం ఈ చట్నీని రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.